పర్యావరణ మార్పులతో మున్ముందు ఊహించని వర్షపాతం నమోదవుతుందని, అందువల్ల నగర వరదలు మరింతగా పెరిగే అవకాశం ఉందని పర్యావరణవేత్త డాక్టర్ తుమ్మల శ్రీకుమార్ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల వ్యవస్థను మరింత మెరుగుపరచడంతో పాటు కాలువలను అభివృద్ది చేసి పటిష్టంగా మారిస్తేనే వరద ముంపు నుంచి తప్పించుకోవచ్చని ఆయన అంటున్నారు. మరి విజయవాడకు వరద ముప్పు తప్పాలంటే ఇంకా ఏం చేయాలి? బుడమేరులో ఆక్రమణలు ఏ స్థాయిలో ఉన్నాయి? వీటి నుంచి బుడమేరును ఎలా కాపాడాలి? లాంటి విషయాలను మనకు వివరిస్తున్నారు తుమ్మల శ్రీకుమార్. గతంలో ఎప్పుడూ లేనంతగా విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తింది. కృష్ణమ్మ ప్రకోపం ఒకవైపు అయితే బుడమేరులో ఉన్నటువంటి ఆక్రమణల ప్రభావంతో విజయవాడ నగరంలో చాలా భాగాలు పూర్తిగా జలమయం కావడం జరిగింది. అసలు బుడమేరులో ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటి? విజయవాడలో డ్రైనేజ్ ఏ విధంగా ఉంది? అలాగే భారీ వర్షాలు పడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి కొండ చర్యలు కూడా విరిగి పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? మనతో పాటు పర్యావరణవేత్త డాక్టర్ తుమ్మల శ్రీకుమార్ గారు ఉన్నారు. అడిగి మరి ఎవరో తెలుసుకుంటారు. విజయవాడలో చూస్తే గతంలో ఎన్నడూ లేనంతగా బుడమేరు వరద విజృంభణ జరిగింది. అసలు బుడమేరులో ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి? మైలవరం దగ్గర అంటే ఖమ్మం నుంచి మైలవరం తాలూకాలో ఎంటర్ అయ్యేటప్పటికి దాని యొక్క నిడివి 400 అడుగులు అంటే 120 మీటర్ల పైనే అది అఫీషియల్గా పత్రాల్లో రికార్డ్ అయ్యిందండి. వాస్తవానికి అది విజయవాడ వరకు కూడా అదే ఉంది. ఏలూరు దగ్గర నుంచి మనం అక్కడ అంటే కొల్లేరులో కలిసే ప్రాంతం భీమవరం దగ్గర ఇటు పక్క మధ్యలో నుంచి కొల్లేరు కలిసేటప్పటికి దాని యొక్క విడ్త్ 50 మీటర్లు అని చెప్పి అది అఫీషియల్గా రికార్డ్స్లో ఉంది. ఇవాళ గమనిస్తే విజయవాడ దగ్గర ఈ ముంపుకు గురవటానికి ప్రధానమైన కారణం విజయవాడ దగ్గర ఉన్నటువంటి బుడమేరు యొక్క నిడివి 30 నుంచి 40 మీటర్ల లోపే ఉందండి. అంటే దాదాపుగా 1/4 అంటే 25% మాత్రమే మిగిలింది. మిగతా అంతా కూడా ఆక్రమణకు గురైంది అనమాట అండి. ఇది కారణం ముంపుకి. విజయవాడ వరద ముంపు తప్పాలంటే ఏం చేయాల్సిన పరిస్థితి? బుడమేరు ఆక్రమణల తీవ్రత ఆక్రమణలు మొత్తం తొలగించడం ఒక పద్ధతి అండి. 2 విజయవాడ నుంచి మనకి ఏవైతే డ్రైన్లు మనం కలుపుతున్నామో బుడమేరులో వాటి పట్ల చాలా జాగ్రత్తగా టెక్నికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముందు మనం చేయాల్సింది ఏంటంటే బుడమేరు యొక్క యథాతథ స్థితి అంటే దాని యొక్క ప్రవాహ వేగం కొనసాగాలంటే మనం ఏలూరు దాకా అదే వేగంతో వెళ్ళిపోవాలంటే కనీసం అది 11,000 క్యూసెక్కుల పైన నిరంతరంగా ప్రవహించాలంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం 100 మీటర్లకి పెంచాల్సిన అవసరం ఉందండి. అంటే పైన మైలవరం దగ్గర నుంచి కింద దిగు వరకు కూడా 100 మీటర్లుగా ఉండేట్టుగా చేయాలి. రివిటింగ్ వాల్స్ కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందండి. ఈ ఆక్రమణ నుంచి బుడమేరుని ఎలా కాపాడుకోవాలి? అలాగే విజయవాడ వరద ముంపు నుంచి ఎలాగా దీని ద్వారా రక్షణ లభిస్తుంది? ఈ ఆక్రమణలు జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా ఏంటంటేనండి డిమార్కేషన్. మనం అంటే నిషేధితం ఎవరైతే ఆక్రమిస్తా ఉన్నారో దాన్ని నిరంతరం సర్వైవలెన్స్లో ఇప్పుడు ఎట్లయితే ఫారెస్ట్ ల్యాండ్స్లో కన్స్ట్రక్షన్ ఎట్లా అలౌ చేయకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విజిలెంట్గా ఉంటుందో అలాంటి నిషిద్ధమైనటువంటి ప్రాంతాల్లో యాక్టివిటీ లేకుండా చూడటానికి స్థానికమైనటువంటి ఒక యంత్రాంగాన్ని దాని యొక్క మానిటరింగ్ అథారిటీని అవసరమైతే బుడమేరు మానిటరింగ్ అథారిటీని దాన్ని పెట్టుకుని నిరంతరం బుడమేరు కట్టెంబట ఈ పర్యవేక్షణ జరగాలి. దాన్ని అది తక్షణం అమల్లో తీసుకురాకపోతే ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ పేదలకు కూడా ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఇళ్లు చూపించాలి. లేకపోతే ఈ ఆక్రమణలు కొనసాగుతూ ఉంటాయి. అదే పరిస్థితి వాళ్ళ విజయవాడలో 3 లక్షల పైగా జనాభా కొండ ప్రాంతాలు నివసిస్తూ ఉన్నారు. గతంలో కూడా మనం ఈటీవీలో చెప్పాం. చాలామంది ఎగ్జాగరేషన్ అన్నారు. 20 నుంచి 60 డిగ్రీలు వాల్ ఉండటం వల్ల మనం గతంలో జరిగిన ప్రమాదం చూసాం, ఎంతమంది చనిపోయారు. ఇట్లాగే ఇది 40 సెంటీమీటర్ల వర్షపాతం కనుక కొండ మీద కూడా కురిసినట్టయితే ఈ ప్రమాదం ఇక అసలు ఊహకు అందని విధంగా ఉంటుంది. కాబట్టి తక్షణం ప్రజానీకం కానీ ప్రభుత్వం కానీ దీని ఎమర్జెన్సీ బేసిస్ మీద తీసుకుపోతే అర్బన్ ఫ్లడ్స్ అని ఏవైతే నగర వరదలు అన్నామో నగర వరదలు నిరంతరమయ్యే పరిస్థితి వస్తుంది. విజయవాడలో డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది? ఇది మెరుగుదల పరచాలంటే మీ సూచన? విజయవాడలో డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా అండి అసలు టౌన్ ప్లానింగ్ అంటే రాబోయే 30 సంవత్సరాల్లో ఎటువైపు నగరం పెరుగుతుంది, నగరం వాల్ ఎటు ఉంది, డ్రైనేజీని ఎటు నుంచి ఎటు నడపాలి, మెయిన్ డ్రైనేజ్ అంటే సెంట్రల్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ ఉంటుంది కదా, ఈ వాటర్ సిస్టమ్ని ఎటు నడపాలి, దానికి కెనాల్ సంబంధించినటువంటి కెపాసిటీ. సపోజ్ మనం ఒక ఏరియాలో మనం డ్రైనేజీని సెంట్రల్ డ్రైన్ నిర్మించేటప్పుడు దాన్ని ఇన్ని క్యూసెక్లుగా నిర్మించామనుకోండి, సాధారణ వర్షపాతం ఏంటంటే మ్యాక్సిమం 10 సెంటీమీటర్ల మించి పడదు. కానీ ఇలాంటప్పుడు 40 సెంటీమీటర్ల వర్షపాతం పడినప్పుడు అన్ని బిల్డింగులు కాబట్టి సర్ఫేస్ వాటర్ మొత్తం కూడా ఇంకుడు గుంటలు లేవు ఎక్కడ కూడా. సో సర్ఫేస్ వాటర్ మొత్తం డ్రైన్లోకి వచ్చేస్తుంది. ఆ డ్రైన్లోకి వచ్చిన వాటర్ మొత్తం కూడా సెంట్రల్ డ్రైన్లోకి వస్తుంది. ఇవన్నీ పొంగుతున్నాయి ఒకసారి. సో రోడ్లన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి. కాబట్టి దయచేసి మనం చేయాల్సింది ఏంటంటే డ్రైనేజ్ సెంట్రల్ డ్రైన్ కెపాసిటీ ఏదైతే ఉందో అది ఊహించిన దానికన్నా 4 రెట్లు. బ్రిటిష్ కాలంలో ఎలా ఉండేదంటే ఒక 100 క్యూసెక్లు డ్రైన్ అవుట్ఫాల్ ఉంటే కనుక
దాన్ని 400 క్యూసెక్లు అవుట్ఫాల్ డ్రైన్గా తీసుకొచ్చేవారు, పెద్ద డ్రైన్. ఇంత నిర్మాణం చేయాలంటే డబ్బు ఎక్కువ కావాలి కాబట్టి మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆ రోజును ఊహించకుండా ఎప్పుడో 50 ఏళ్లలో జరిగే ఒకదానికోసం మనం ఎందుకు చేయాలని చెప్పి దీర్ఘకాలిక ప్రాతిపదికన లేకపోతే అర్బనైజేషన్ నరకంగా మారద్దండి. ముఖ్యంగా పట్టణీకరణ జరిగినప్పుడు పట్టణాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు చేయాల్సింది ఉంది. అవసరమైతే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు చేసి తర్వాత భవనాలు నిర్మించినట్టయితే బాగుంటుంది. కాబట్టి మన చుట్టుపక్కల రాబోయేటువంటి న్యూ టౌన్షిప్స్ ఏవైతే ఉన్నాయో విజయవాడ చుట్టుపక్కల ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన టౌన్షిప్స్లో కూడా సమగ్రమైనటువంటి సర్వే డ్రైనేజ్ మీద జరపాలి. అలాగే కృష్ణా వాటర్ ఏదైతే మనకు రివిటింగ్ కెనాల్ ఉందో, మనకు వాల్స్ ఉన్నాయో ఆ మధ్యలో గ్యాప్లు ఉన్నాయి, అది కూడా పూర్తి చేయాలి. తర్వాత బండ్స్ అన్నీ కూడా మనం పటిష్టం చేయాల్సిన అవసరం ఉందండి. బండ్స్ చాలా వీక్గా ఉన్నాయి, ఎందుకంటే గడిచిన 30-40 సంవత్సరాల్లో ఎప్పుడు అడపా తప్ప ఎప్పుడు కూడా మనం చేయలేదు. తక్షణం ప్రభుత్వాలు కనుక ఇది చేపట్టకపోతే విజయవాడ చాలా ప్రమాదం అంచున ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది తీర ప్రాంతానికి 100 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి నగరం 60-70 కిలోమీటర్లు ఉంది. కాబట్టి చాలా సెన్సిటివ్ జోన్, ఎక్కువ సెన్సిటివ్ జోన్ అంటారు, చాలా సున్నితమైనటువంటి ప్రాంతం. ఈ బుడమేరు వరదలు కానీ కృష్ణా వరదలు కానీ మనకు తెలియజెప్పే సంకేతాలు ఏంటంటే ప్రభుత్వాలు తాత్కాలికంగా మనకి ఈ వచ్చినటువంటి వ్యవస్థను నిరోధించడం కాకుండా దీర్ఘకాలికమైన అంటే సుదీర్ఘమైనటువంటి ఒక ప్రణాళిక పెట్టుకుని రాబోయే 50 సంవత్సరాల్లో మనకు వచ్చే విపత్తులేంటి దాన్ని ఎదుర్కొనే విధంగా ఒక బ్లూ బుక్ని డెవలప్ చేసి ఇప్పుడు వచ్చినటువంటి విపత్తుని దాన్ని మొత్తం కూడా నమోదు చేయాలి. తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా విపత్తులు ఎదుర్కొనే పరిస్థితి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయారు, శిక్షణ కూడా ఇవ్వాలి. ఇది పర్యావరణవేత్త తుమ్మల శ్రీకుమార్ గారి అభిప్రాయం. పెరుగుతున్నటువంటి వరదలకు కారణం అర్బనైజేషన్లో తీవ్రమైనటువంటి వరదలు కూడా ముందు పర్యావరణ పరంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వాలు ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతిలో పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లాలని చెప్పి సూచిస్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.